నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా దేశానికి రైతే అన్నదాత. అన్నదాత లేకుంటే ప్రజలందరూ ఆకలితో అలమటించాల్సిందే. ఇది అక్షర సత్యం. భిక్షాధికారైనా లక్షాధికారైనా అన్నదాత పండించిన పంటనే తినాలి. కోట్ల కొద్ది డబ్బులున్నా, కేజీల కొద్ది బంగారు ఉన్నా రైతు పండించిన అన్నం తింటేనే ప్రజలు ప్రాణంతో ఉంటారు. అటువంటి అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులతో కలిసి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఉషాశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చంద్బాషా, కదిరి సమన్వయకర్త మక్బుల్ బాషా, హిందూపురం సమన్వయకర్త దీపిక, మడకశిర సమన్వయకర్త లక్కప్ప, వీరితో పాటు ముఖ్య నాయకులు మాట్లాడుతూ అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా 20,000 రూపాయలు అందించాలని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ విధంగా రైతులు సంతోషంగా జీవించారో అదేవిధంగా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో అయితేనేమి, ఈ అనంతపురం జిల్లా అయితేనేమి, సత్యసాయి జిల్లా అయితేనేమి బ్రహ్మాండంగా వర్షాలు పడి పంటలు బ్రహ్మాండంగా పండి గిట్టుబాటు ధర ప్రతి ఒక్క రైతుకు అంది. మీరు ఈరోజు గమనించండి, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా అతివృష్టి అనావృష్టి వస్తుంది. ఈరోజు మీరు గమనిస్తున్నారో లేదో, ఈరోజు ఇది పచ్చికరువు వచ్చింది. ఈరోజు ఎక్కడే కానీ పండిన ధాన్యం ఇంటికి చేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులందరూ దిక్కుతోచినటువంటి పరిస్థితులలో ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల సమయంలో ఏదైతే అధికారంలో వచ్చే క్రమంలో ప్రతి రైతుకు 20,000 రూపాయలు రైతులకు సాయం చేస్తాను ప్రతి సంవత్సరం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విదల్చినటువంటి పరిస్థితి ఈరోజు రైతాంగం నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. రైతులారా మేల్కోండి. ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పూర్తిగా రైతుల పక్షపాతి కుటుంబం. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా కరువైనా వస్తుంది, లేదంటే అతివృష్టి అయినా వస్తుంది. ఇది మీరు గమనించండి. అతివృష్టి అనావృష్టి కావాలంటే చంద్రబాబు నాయుడు మనకు తెచ్చి మన కళను మనమే కొరిపెట్టుకున్నట్లు అయిపోయింది. ఈరోజు రైతాంగం దయచేసి రాబో రోజులు జమిలీ ఎన్నికలు వస్తాయని అందరూ చెప్తా ఉన్నారు. గమనించండి, జమిలీ ఎన్నికలు వచ్చినా పొద్దు గమనించండి. మళ్ళా ఎన్నికలని రేపొద్దున పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బిల్లులు పాస్ అయిన తక్షణమే ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రేమ కురిపిస్తారు మన మీద. ఆ కపట ప్రేమకు మీరందరూ నష్టపోకూడదు. రాబో రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి తనయుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మనకు మంచి రోజులు వస్తాయి, రైతాంగానికి మంచి రోజులు వస్తాయి. మీరు ముఖ్యంగా మన సత్యసాయి జిల్లాలోని రైతాంగం గమనించాల్సింది ఏంటంటే, వేరుశెనగకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు 3,000 రూపాయలు పైచిలుకు, 3,000 రూపాయల పైచిలుకు దాదాపుగా 44 కేజీల బస్తా శనగకాయలకు డబ్బులు గిట్టుబాటు ధర దక్కినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఈ ప్రభుత్వం 1,500 రూపాయలతో శనగకాయలు కొనుగోలు చేస్తుందంటే, దళారులు కొనుగోలు చేస్తున్నారంటే ఒక్కసారి గమనించండి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మనకందరికీ మళ్ళా గిట్టుబాటు ధర దక్కాయి. చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేసుకునేంత వరకు ఓడమల్లన్న అంటాడు. ఆ ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత నీతో నాకేం పొంది, నాతో నీకేం పొంది. కాబట్టి ప్రజలందరూ దగ్గరగా గమనించాలి. చంద్రబాబు నాయుడు యొక్క
కుటిల రాజకీయాన్ని గమనించి వచ్చే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ యొక్క రైతుల పక్షపాతం నిలబడి చేస్తున్నటువంటి మీరు ఇస్తున్నటువంటి ఈ మద్దతుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జిల్లా కేంద్రాల వద్దకు వచ్చి ఈరోజు ర్యాలీలు ధర్నాలు నిర్వహించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 6 నెలల్లోనే ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన చంద్రబాబు గారు ఈరోజు రైతులకి అవకాశం ఇస్తున్నారంటే ఆలోచన చేయాలంటే ఆయన ముందు నుంచి కూడా వ్యవసాయం దండగన్నటువంటి వ్యక్తి, రైతు వ్యతిరేకి. మరి ఇప్పుడు కూడా రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. పచ్చి కరువు కావచ్చు, పుట్టి కరువు కావచ్చు, ఓవైపు కరువు, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, వేరుశెనగ కేజీకి 10 రూపాయల మేరకు, కేజీకి 10 రూపాయల మేరకు ధరలు పెరిగినాయి. ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నాం. గతంలో గమనించండి, జగనన్న ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి సంబంధించినటువంటి పంట నష్టం అదే సీజన్లోనే వచ్చేది. పంటల బీమాకు ప్రీమియం జగనన్నే కట్టేవాడు. నీకు ఈ క్రాప్ బుకింగ్ అనేసి ఇంటింటికి వచ్చి మండల స్థాయి సచివాలయ స్థాయి అధికారులు వచ్చి వాళ్ళు ప్రతి ఊర్లోనూ ప్రతి ఎకరాలో ఎక్కడ పంట వేసినారో, ఎక్కడ పంట నష్టం జరిగిందో అని ఈ క్రాప్ బుకింగ్ చేసుకునేవాళ్ళు. అది సీఎం గారి డాష్ బోర్డుకి వెళ్ళేది. అక్కడ నుంచి నేరుగా రైతుల ఖాతాలకు డబ్బులు ఇచ్చేటువంటి వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ నిర్వీర్యం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఈరోజు అసాంఘిక శక్తులకు అడ్డాలైతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో అంద్రినీవా కాలువ ఉంది. స్వర్గీయ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేది. ఈరోజు అంద్రినీవా 2వ దశలో మా హిందూపురం పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు నీళ్లు కావాలా. ఈ అంద్రినీవాని వెడల్పు చేసి లైనింగ్ చేసి 3500 క్యూసెక్కులకు నీళ్ళు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు తెలిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తేనే చిత్తూరుకి నీళ్లు తీసుకుపోయే, కుప్పంకు నీళ్లు తీసుకుపోయే ఉద్దేశంతో లైనింగ్ పనులు చేస్తామని ఆయన జీవో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. వీళ్ళు బహుశా వీళ్ళకి చేత కాకపోయిండొచ్చు చంద్రబాబు నాయుడుతో మాట్లాడేదానికి కానీ భూగర్భ జలాలు తగ్గిపోతాయి లైనింగ్ చేసి అనేది రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా వెడల్పు చేసిన తర్వాత లైనింగ్ చేసి పిల్ల కాలువలు కూడా నీళ్ళు ఇవ్వాలా, అంద్రినీవా కాలువ పిల్ల కాలువలకు నీళ్ళు ఇవ్వాలా, మరియు చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వాలా. దాదాపుగా 80 టీఎంసీలు నీళ్ళు కావాలా. ఈరోజు 40 టీఎంసీలకి దాన్ని పరిమితం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈయన రైతు వ్యతిరేక కార్యక్రమాలకి ఇప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉత్తర్వులేసి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించి ఆయన సక్రమైన మార్గంలో నడిపించాలని, భగవంతుడు ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు రైతులందరూ కూడా ర్యాలీ చేస్తాను, ధర్నా చేస్తాను, కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇటువంటి ఒరవడి కొనసాగితే 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులన్నీ తీసుకొని అమరావతిలో పెడతానని ఆయన కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 13 జిల్లాలోని ప్రాజెక్టులను కూడా ఈయన పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని గద్దె దించేంత వరకు కూడా పోరాటం విజ్ఞప్తి చేస్తాం.